హాయ్ అండి. హాయ్. ఓకే. రామ్ చరణ్ మూవీ రాబోతుంది కదా, గేమ్ చేంజర్. సో దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? రామ్ చరణ్ను శంకర్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నామండి. చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఒకటి కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ మూవీ రాజమౌళితో ఉంది కాబట్టి దెర్ ఈజ్ ఎ ట్రెండ్. రాజమౌళి తర్వాత ఏ సినిమా రాజమౌళి తర్వాత ఏ హీరో వేరే డైరెక్టర్తో తీస్తే అది కొంచెం పోయిద్ది అనే ట్రెండ్ ఉంది కాబట్టి మేబీ ఏమైద్దో తెలియదు. నేను కూడా అదే చూస్తున్నాను. ఇప్పుడు ఎలా ఏమైద్ది అనేది నాకు కొంచెం ఏంటి సస్పెన్షన్గానే ఉంది ఏమైద్ది అనేది. బట్ రామ్ చరణ్కి ఉన్న క్రేజ్తో బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. త్రిబుల్ అనుకోవచ్చా, హిట్ అని చెప్పొచ్చా? త్రిబుల్ ఆర్ హిట్. త్రిబుల్ ఆర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది వేరే లెవెల్. అంత కాకపోయినా ఓకే, ఆ లెవెల్కి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మించిపోతుంది అని చెప్పలేము, బట్ నియర్ ఆ దగ్గరలో ఉండే అవకాశం ఉంది. కలెక్షన్స్ పరంగా ఎక్కువ వచ్చినా కూడా క్రేజ్ పరంగా మాత్రం ఆ రేంజ్లో వస్తుందని నేను అనుకుంటున్నాను. రామ్ చరణ్ కదా, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అందులో ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అది ఒక ట్రీజర్ ఏదో రిలీజ్ చేసినట్టున్నారు. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. ఎలాగో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నారు రామ్ చరణ్. రీసెంట్ డేస్లో చాలా బాగుంది. త్రిబుల్ ఆర్ అయినా అంతకుముందు వచ్చిన మూవీస్లోనైనా చాలా బాగుంది. ఈవెన్ వినయ రామ్లో కూడా చాలా బాగానే ఉంది పర్ఫార్మెన్స్. టు సమ్ ఎక్స్టెంట్ ఏంటంటే అందులో ఆ డైరెక్టర్ వల్ల కొంచెం అటు ఇటు అయింది కానీ మూవీ బట్ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఈజ్ సూపర్ అండ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ యాక్టింగ్. చాలా బాగా నచ్చుతుంది. రీసెంట్ డేస్లో ఇంకా చాలా బాగుంది. ఫిజిక్ మెయింటెనెన్స్ అయినా యాక్టింగ్ అయినా చాలా బాగా చేస్తున్నారు రామ్ చరణ్. సో నెక్స్ట్ వచ్చే మూవీ కూడా చాలా బాగుండిద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు రిలీజ్ చేసిన లుక్స్ కూడా బాగున్నాయి. సో బాగానే ఉండిద్ది అనుకుంటున్నాను. శంకర్ గారిది ఆల్రెడీ మనం రోబో చూసాం కదా. రోబో బాగానే ఉండిద్ది, చాలా వరకు బాగానే ఉండిద్ది. తమిళ్లో చాలా మూవీస్ చాలా హిట్స్ ఉన్నాయి విజయ్తో అలాంటివి. సో అలాగా రామ్ చరణ్ క్రేజ్ ఉంది కాబట్టి తెలుగులో మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా క్రేజ్ ఉంది, పాన్ ఇండియా లెవెల్లో కూడా క్రేజ్ ఉంది. సో దీన్ని బట్టి చూసినా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. రామ్ చరణ్ లుక్స్ ఎలా అనిపించి? రామ్ చరణ్ లుక్స్ మొన్న చెప్పారు కదా, రిలీజ్ చేశారు, బాగుంది. చిన్న సాంగ్ ఏదో చిన్న బిట్ రిలీజ్ చేశారు అనుకుంటా, అది చాలా బాగుంది. అందులో యాక్టింగ్ కూడా చాలా బాగుండిద్ది. బాగుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్కి పండగనే చెప్పొచ్చా ఈ మూవీ? అఫ్ కోర్స్ వెయిటింగ్ ఫర్, చాలా ఈగర్గా వెయిటింగ్ ఎప్పుడు ఏంటి అనేది రాగానే చూడాలి. చాలా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిజ్ మూవీ. త్రిబుల్ ఆర్ తర్వాతకి ఇంకా వెయిటింగ్ ఫర్ హిజ్ డెబ్యూ అగైన్. ఓవరాల్గా ఏం చెప్తారు ఈ మూవీ గురించి? ఇట్ షుడ్ బి ఏ బ్లాక్ బస్టర్. ఇట్ మస్ట్ బి ఏ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు రామ్ చరణ్ అండ్ టీమ్ అండ్ మూవీ టీమ్.